ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. దేవుని నామానికి స్తోత్రాలు. మీ అందరికీ నా వందనాలు తెలియజేస్తున్నాను. ఈ దినం కొరకు దేవుడు సిద్ధపరిచినటువంటి మాటలు, ప్రియ సహోదరి సహోదర, ఈ దినము నీ సంఘంలో కానీ, నీ ఫ్రెండ్స్ గ్రూప్లో కానీ అందరి చేత ఎన్నుకోబడుతున్నారు, కానీ నీవు మాత్రం రిజెక్ట్ చేయబడుతున్నావా? అందరూ మంచిగా భక్తి చేస్తున్నా కానీ నీవు వాళ్ళలాగా ఉండలేకపోతున్నాను, వాళ్ళలాగా చూజ్ చేసుకోవడానికి కరెక్ట్ పర్సన్గా నేను ఉండలేకపోతున్నాను, నేను ఉన్నా లేకపోయినా ఒకటే, నన్ను ఎవరు గుర్తించట్లేదు, నాకు ఎవరో ప్రియారిటీ ఇవ్వట్లేదు అని చెప్పి ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్లో నీవు వెలివేయబడినటువంటి వ్యక్తిగా నీవు ఫీల్ అవుతున్నావా? అయితే ఈ దినం పరిశుద్ధాత్మ దేవుడు నీతోనే మాట్లాడుతున్నారు. మనం లూకాసు వార్తలో మనం చూసుకున్నట్లయితే ఒక గొర్రెల కాపరికి 100 మంది గొర్రెలు ఉండగా అందులో ఒకటి తప్పిపోయినప్పుడు 99ని వదిలేసి ఆ షెపర్డ్ ఆ ఒక్కదాని కోసం పరిగెడతాడు. ఈ దినం ఈ వాక్యం ద్వారా దేవుడు నీతోనే మాట్లాడుతున్నారు. దేవుడికి 99 మెంబర్స్ ఆఫ్ రైజియస్ పీపుల్ ఉండొచ్చు, 99 మెంబర్స్ ఆఫ్ పరిశుద్ధులు ఉండొచ్చు, బాగా భక్తి చేసే వాళ్ళు ఉండొచ్చు. బట్ దేవుడు ఆయన కాపరిగా ఈ వాక్యం ద్వారా ఆయన మాట్లాడుతున్నారు. నేను కాపరిని, మీరు నా గొర్రెలు అని చెప్పి దేవుడు వాక్యం ద్వారా తెలియజేస్తున్నటువంటి క్రమంలో కాపరిగా ఉన్నటువంటి మన దేవుడు ఈ దినము 99 మంది, నువ్వు ఆ గుంపులో 100 మంది గుంపులో నువ్వు ఉన్నా కానీ 99 మంది నాకు కరెక్ట్గా భక్తి చేస్తూ రైచియస్గా నీతిగా ఉన్నా కానీ నీవు తప్పిపోయావు కదా అని చెప్పి నిన్ను వదిలేసేటువంటి దేవుడు కాదు అని చెప్పి దేవుడు మాట్లాడుతున్నారు. ఈ దినము నీవు దేవుడికి ఇంతమంది భక్తులు ఉన్నారు కదా, నేను లేకపోతే ఏమైందిలే, నన్ను ఎవరు చూస్ చేసుకోవట్లేదు, గాడ్కి కూడా నేను ప్రియారిటీ కాదు అని చెప్పి అనుకునేటువంటి నీతో మాట్లాడుతున్నారు. నీవు దేవుడిని వెతికేటువంటి దాంట్లో, దేవుడి మీద కాన్సన్ట్రేట్ చేసే దాంట్లో నువ్వు తప్పిపోయి ఉండొచ్చు, కానీ కాన్సన్ట్రేట్ చేయకుండా నువ్వు గివప్ ఇవ్వచ్చు. కానీ ఆయన మాత్రం ఆయన యొక్క గొర్రెల మీద తన యొక్క చూపు మాత్రం మరలించుకునేటువంటి దేవుడు అయితే కాడు అని చెప్పి దేవుడు మాట్లాడుతున్నారు. నీవు ఆయన మీద కనుదృష్టి లేకుండా చేయడమే అపవాది యొక్క మెయిన్ ఆబ్జెక్టివ్ అని చెప్పి దేవుడు మాట్లాడుతున్నారు. ఈ దినము అపవాదికి మెయిన్ థింగ్ ఏంటి? నిన్ను దేవుడు దగ్గర నుండి లాగేయడానికి. అంటే పక్కన వాళ్ళని హైప్ చేస్తున్నా కానీ నీకు మాత్రం చెవులు అబద్ధాలు నాడుతున్నాడు. వాళ్ళందరూ దేవుడికి కావాలి, నువ్వు అక్కర్లేదు, నువ్వు పాపం చేస్తున్నావు, నువ్వు తక్కువగా ఉన్నావు, నీలో ఏ టాలెంట్ లేదు, నిన్ను ఎవరు గుర్తించట్లేదు, నువ్వు వేస్ట్ అని చెప్పి నీకు అపవాది చెవిలో నాటేటువంటి అబద్ధాలను బట్టి నీ యొక్క నీ దృష్టి అనేది ఏమైపోతుందంటే దేవుడి వైపు నుండి అటువంటి అబద్ధాలు నాటి నీ దృష్టిని ఆయన మీద నుండి మళ్ళిద్దాం అనుకుంటున్నాడు. అపవాది దినము నీ లైఫ్లో నీవు దేవుడి మీద భక్తి చేస్తూనే ఉన్నావు, కరెక్ట్గానే ఉన్నావు, కానీ నీ యొక్క చూపుని ఆయన మీద నుండి మళ్ళించి నిన్ను వాడి యొక్క త్రోవలో పాపంలో పడేయాలని చెప్పి అపవాది ప్రయత్నిస్తున్నాడు. ఇది అపవాది యొక్క టాక్టిక్స్. కానీ దేవుడు ఒకటే మాట్లాడుతున్నారు, నీవు ఆయన మీద నుండి చూపు తొలగించినా కానీ ఆయన తన గొర్రెల మీద నుండి చూపుని పక్కకి పోనివ్వడు అని చెప్పి దేవుడు ఏదైనా మాట్లాడుతున్నారు. ఇక్కడ 100 మంది పీపుల్ ఉన్నా కానీ నువ్వు తప్పిపోతే ఆయన నీ కోసం ఎత్తుక్కుంటూ వస్తాడు. నిన్ను ఆయన భుజాల మీద ఎత్తుకొని అంతకంటే ఎక్కువగా ప్రేమించేటువంటి దేవుడుగా ఉన్నారు. ఈ దినం నువ్వు ఎవరికి ప్రియారిటీ కాదు. గ్రూప్ ఆఫ్ మెంబర్ ఆఫ్ పీపుల్ ఉన్నా కానీ నువ్వే రిజెక్ట్ చేయబడినటువంటి పర్సన్గా, పక్కన పెట్టినటువంటి పర్సన్గా, విలువలేని పర్సన్గా పక్కన పెట్టబడుతున్నావా? నువ్వు అనుకోవచ్చు దేవుడికి కూడా నేను ప్రియారిటీ కాదు అని చెప్పి, కానీ ఈ దినము దేవుడు ఒకటే మాట్లాడుతున్నారు. అపవాది కలిగించేటువంటి ఆ యొక్క అబద్ధములో నీవు నమ్మమాక. ఎందుకనంటే అపవాది నిన్ను నా నుండి దూరం చేయడానికి ఒకటే మార్గం ఏంటంటే నీకు అబద్ధాలు నాటి చెవిలో వాటి నుండి నువ్వు వర్తి కాదు అని చెప్పి నీకు ఫీలింగ్ క్రియేట్ చేసి నీ యొక్క దృష్టిని నా మీద నుండి తొలగిస్తే నిన్ను వాడి యొక్క త్రోవలో నడిపించి పాపంలో పడేసి నరకంలోకి లాక్కు వెళ్దామని చెప్పి ప్రయత్నిస్తున్నాడు. అందుకోసమే దేవుడు మరలా తెలియజేస్తున్నారు, ఆయనకి నువ్వు ప్రియారిటీ. 100 మంది ఉన్నా కానీ నువ్వు తప్పిపోతే ఆయనకి
వదిలేసేటువంటి దేవుడు కాదు. నువ్వు తప్పిపోతే ఆ ఒక్క గొర్రె కోసం కాపరి ఎట్లాగా పరిగెడతాడో 99 గొర్రెలను వదిలేసి, దేవుడు ఆ యొక్క 99 మంది రైచియస్ పీపుల్, భక్తి చేసేటువంటి వారిని వదిలేసి పాపం చేసినటువంటి నిన్ను, లేకపోతే వెలివేయబడినటువంటి నిన్ను, ఎవరికి ఇష్టం లేనటువంటి నిన్ను ఆయన వెతుక్కుంటూ నిన్ను ఆయన హృదయాలు కత్తుకునేటువంటి దేవుడు అని మాట్లాడుతున్నారు. ఈ దినం నీవు ఇట్లానే ఆలోచిస్తున్నావు కదా, అందుకోసమే దేవుడు నిన్ను ధైర్యపరచడానికి దినం మాట్లాడుతున్నారు. యు ఆర్ నాట్ ఇంపార్టెంట్ టు పీపుల్ బట్ యు ఆర్ ఇంపార్టెంట్ టు మీ అని చెప్పి దేవుడు మాట్లాడుతున్నారు. ఎంతమంది గుంపులో నిన్ను మనుషులు గుర్తించకపోవచ్చు, మనుషులకి నీకు విలువలేనటువంటి తనంగా నిన్ను ట్రీట్ చేయొచ్చు, కానీ దేవుడు ఒకటే మాట్లాడుతున్నారు, ఆయనకి నువ్వు విలువైనటువంటి పర్సన్వి. 100లో ఒకటి తప్పిపోయినా ఆయన యొక్క కన్ను దృష్టి తప్పిపోయిన దాని మీదే ఉంటుంది. అంటే ఆయన దృష్టి నీ మీదే ఉంటుంది అని చెప్పి దేవుడు మాట్లాడుతుంది. నీ మీద ఏ మనుషులు దృష్టి ఉంచట్లేదా? అయితే దేవుడు నీ మీద దృష్టి ఉంచాలని చెప్పి నువ్వు అలాగ వేయబడుతున్నావు. ఆ దినము ఒక గొర్రె తప్పిపోవడం వల్ల కాపరి ఏం చేశాడు? పరిగెత్తుకుంటూ వెళ్ళాడు. అదేవిధంగా తప్పిపోయినటువంటి నీ మీదే ఆయన కనుదృష్టి ఉంది అని చెప్పి దేవుడు ఈ దినం మాట్లాడుతున్నారు. అపవాదిని యొక్క దృష్టిని ఆయన మీద నుండి మళ్లించాలని ప్రయత్నిస్తున్నారు. దాన్ని గ్రహించుకుని జాగ్రత్త పడు. వాడు చెప్పేటువంటి అబద్ధాలను నీ యొక్క హృదయంలో నాటక, అపవాది యొక్క అబద్ధాలని యేసునామంలో కొట్టివేయమని చెప్పి దేవుడు మాట్లాడుతున్నారు. దేవుడు ఒక్కటే తెలియజేస్తున్నారు, ఎంతమందిలో ఉన్నా కానీ నీ ప్రియారిటీ అనేది దేవుడి దగ్గర ఉంది అని చెప్పి జ్ఞాపకం ఉంచుకోమని చెప్పి దేవుడు మాట్లాడుతున్నారు. నువ్వు పాపివై ఉండొచ్చు, తప్పిపోయి ఉండొచ్చు, కానీ దేవుడికి నువ్వు మాత్రమే కావాలి. 100 మంది 99 మంది అక్కర్లేదు. తప్పిపోయినటువంటి నిన్ను కోరుకుంటున్నాడు ఆయన. నువ్వు అంటే దేవుడికి చాలా ఇంపార్టెంట్, ప్రియారిటీ అని చెప్పి దేవుడు ఈ దినం మాట్లాడుతున్నారు. ఈ దినం నుండైనా కానీ నాకు ప్రియారిటీ ఇవ్వట్లేదు, నన్ను పక్కన పెట్టేశారు, వెలివేశారు, విలువలేని తరంగా నన్ను చూస్తున్నారంటే అలా పక్కన పెట్టబడ్డావు కాబట్టి దేవుడు కనుదృష్టి ఈ దినం నీ మీద ఉందని చెప్పి గ్రహించుకోమని చెప్పి దేవుడు మాట్లాడుతున్నారు. అందరిలో నీవు కూడా ఉండుంటే అందరి కనుదృష్టి నీ మీద ఉంటుంది. ఈ దినం నీ మీద ఏ కనుదృష్టి లేదు, ఎవరి ప్రియారిటీ లేదు, ఎవరు నేను గుర్తించట్లేదంటే దేవుడు నేను గుర్తించడానికి ఆ పరిస్థితి నీకు అనుమతించాలని చెప్పి గ్రహించుకొని ఆనందపడమని దేవుడు మాట్లాడుతున్నారు. అట్టి కృప దేవుడు మీకు దయచేయనుగాక. ఆమేన్.